కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్ స్పీచ్ లో అసత్యాలు చెప్పారన్నారు. గత ఏడాది బడ్జెట్ చూసినట్లే ఉందన్నారు. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అసలు అప్పెంతుందో చెప్పలేదన్నారు. ఏ రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదని వ్యాఖ్యానించారు. సంవత్సరాలు ఉంటుంది, ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలు ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలు ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేది బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్. ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు అంత అప్పు 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద అసలు నడుగుతుంది, నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. ఈ బడ్జెట్